హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్. గైస్, ఈరోజు మనం వార్తలను ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ హెడ్లైన్స్కి సంబంధించి డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్కి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ ఐడియా అండ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. మీ యొక్క ఆర్ఎస్ ఎడ్యుకేషన్ చూడండి గైస్, మనం ఈ యొక్క మెయిన్ థింగ్స్ వచ్చేసరికి ఈ రోజు ఉన్నటువంటి డైలీ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా వన్ బై వన్ మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ రోజు మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈ రోజు మనం 24th ఆగస్ట్ 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి కాకుండా అట్ ద సేమ్ టైం మనకి ఈ రోజు డైలీ న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అంటే ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయి అండ్ హెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయి, సో డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్ గురించి ఈ రోజున మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ స్టార్ట్. ఈ రోజు మనకి ఒక డైలీ న్యూస్ పేపర్స్కి సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ అవర్ ఇంపార్టెంట్ హెడ్లైన్ వచ్చేసరికి ఏంటి అంటే పదండి పారాలింపిక్స్కు. సో పదండి పారా ఒలింపిక్స్ అని చెప్పి ఒక కీలకమైనటువంటి ఒక నానుడి ఈ రోజున మనకు ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్ తోటి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఏంటి మనకి ఈ యొక్క పారాలింపిక్స్? సో చూడండి, మనకు వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్, నేటి నుంచి టోక్యోలో మళ్ళీ క్రీడా సంబరం. బరిలో దిగనున్నారు 54 మందితో భారత బృందం. సెప్టెంబర్ 5 వరకు కూడా మనకి ఈ యొక్క అంశాలు అనేవి కొనసాగనున్నాయి. సో ఈ రోజు నుంచి అంటే ముఖ్యంగా ఈ రోజు నుంచి మనకి సెప్టెంబర్ 5 వరకు కూడా టోటల్‌గా తీసుకుంటే మనకి నియర్లీ 14 డేస్ అంటే టోటల్‌గా తీసుకుంటే 2 వీక్స్ మనకి ఈ యొక్క పారా ఒలింపిక్స్ అనేది మరలా క్రీడా సంబరాలు జరగనున్నాయని చెప్పి ఈ యొక్క అంశాన్ని వెలువరించడం అయితే జరిగింది. చూడండి గైస్, మనకి ఏదైతే డైలీ న్యూస్ పేపర్స్‌లో వస్తున్నాయో ఇంపార్టెంట్ హెడ్లైన్స్ అని చూస్తున్నామో అటువంటి వాటన్నిటికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఐడియాని మీరు పొంది ఉండండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఒక గేమ్స్‌కి సంబంధించి ఇటీవల కాలంలో తరచూ ఏవైనా అంశాలు వార్తల్లో నిలుస్తున్నాయి ఆర్ హెడ్లైన్స్‌లో నిలుస్తున్నాయంటే అవి డెఫినిట్‌గా వచ్చేసరికి ఒక స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి అంశాలే. తరచూ కూడా బిఫోర్ మనకి 1 మంత్ బ్యాక్ ఏ విధంగా అయితే ఈ యొక్క కరోనాకి సంబంధించి చూసుకున్నామో ప్రతిరోజు కూడా చూసాం. కోవిడ్‌కి సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలు, వివిధ రకాలైనటువంటి వ్యక్తులకు సంబంధించి అనేకమైనటువంటివి చూసాం. బట్ ఈ రోజున వచ్చేసరికి ఈ యొక్క అంశానికి సంబంధించి గేమ్స్‌కి సంబంధించినటువంటి గత 1 వీక్ బ్యాక్ నుంచి కూడా మనకి ఒక ఒలింపిక్స్‌కి సంబంధించి క్రీడా సంబంధిత అంశాలు ఎక్కువ శాతం కూడా మనకి వార్తల్లో నిలుస్తున్నాయి. సో ఈ రోజున తీసుకుంటే ఈ యొక్క ఇంపార్టెంట్ హెడ్లైన్ పారా ఒలింపిక్స్. సో మరలా మనకి ఈ యొక్క స్పోర్ట్స్‌కి సంబంధించి సంబరాలు అని చెప్పి ఒక అంశాలు వార్తల్లో నిలవడం అయితే జరిగింది. సో చూడండి, ముఖ్యంగా తీసుకుంటే నేటి నుంచి టోక్యోలో మళ్ళీ క్రీడా సంబరం అని చెప్పి ఒక అంశంతోటి ఈ రోజున మనకి వార్తల్లో నిలవడం అయితే జరిగింది. సో చూడండి, పదండి పారా ఒలింపిక్స్‌కు అని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి అంశం. చూడండి, మనకి టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు తొలి రోజు నుంచే పతకాన్ని, సంతోషాన్ని పంచింది. అలాగే పారా ఒలింపిక్స్ కూడా ఈ సంతోషాన్ని, పతకాలను రెట్టింపు చేయాలి అని చెప్పి భారత మనకి పాటా అథ్లెటిక్ బృందం కంపెడి ఆశలతోటి బరిలోకి దిగుతోంది. స్టార్ జావెలిన్ థ్రోయర్ దేవేంద్ర గగూరియా, జుజూరియా జైహంపత్ అండ్ మరియప్పన్ తంగవేలు రియో పారా ఒలింపిక్స్‌కు రీప్లే చూపాలని పట్టుదలతో ఉన్నారని చెప్పి చెప్పవచ్చు. సో చూడండి, ఈ రోజున మనకి ఒక పారా ఒలింపిక్స్‌కి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం వెలువరైంది. ఈ రోజు నుంచి మనకి నిన్నటి రోజు నుంచి ఒక ఒలింపిక్స్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా మనకి ఒలింపిక్స్‌కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మెయిన్‌గా చూడండి, ఈ 10 డేస్ కాదు, 1 మంత్, నియర్లీ 1 మంత్ జరగనున్నటువంటి క్లియర్ కట్ మనకి చూస్తే ఆగస్ట్ 5 ఆ మధ్యల నుంచి ఆ యొక్క టైం నుంచి మనకి ఈ యొక్క స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి అంశాలు స్టార్ట్ అయ్యాయి. సో ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ అంటే సెప్టెంబర్ 5 వరకు కూడా ప్రెజెంట్ ఉన్నటువంటి ఒలింపిక్స్‌కి సంబంధించి కావచ్చు, క్రీడా సంబంధిత అంశాలు కావచ్చు, ప్రతి ఒక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఎవరైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు ఎక్కువ శాతం మనకి ఈ యొక్క అంశాలకు సంబంధించి అడగడం జరుగుతుంది. స్పోర్ట్స్‌కి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పథకాల పట్ల మనకి రజత పథకాలు ఎవరు సాధించారు, గోల్డ్ మెడల్స్ ఎవరు సాధించారు అండ్ కాంస్య పథక విజేతలుగా ఎవరు నిలిచారు, ఇలా ప్రతి ఒక్క అంశాలు అండ్ అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి మహిళ అండ్ మొట్టమొదటిసారిగా మహిళల ఒలింపిక్స్‌కి సంబంధించి, అథ్లెటిక్స్‌కి సంబంధించి ఇలా ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో ప్రతి ఒక్క అంశానికి సంబంధించినటువంటి అంశాల పట్ల అండ్ ఎవరు ఏ గ్రహీతలుగా నిలిచారు, ఎటువంటి పథకాలను గెలుచుకున్నారు, ఎన్ని బహుమతులు గెలుచుకున్నారు, ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో తరచూ నిలుస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇది మనకి ఈ రోజున వార్తలు ఇచ్చినటువంటి ఒక పారా ఒలింపిక్స్‌కి సంబంధించి. సో మెయిన్‌గా తీసుకుంటే దీనికి సంబంధించి మరో విశ్వ క్రీడా వేడుకలు టోక్యో సిద్ధమైంది. రెగ్యులర్ ఒలింపిక్స్‌లో ధీటుగా పాట మనకి పారా ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు సై అంటున్నటువంటి జపాన్ అని చెప్పి చెప్పొచ్చు. మంగళవారం అట్టహాసంగా ఆరంభ సంబరాలు నిర్వహించనుంది. అనంతరం మనకి పారా అథ్లెటిక్స్ పోరాటం మొదలవుతుంది.
కరోనా మహమ్మారిని ఓ కంట కనిపెడుతూనే ఈ యొక్క మెగా ఈవెంట్‌ను కూడా మనకి విజయవంతంగా నిర్వహించాలని టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ పగలు రేయి శ్రమిస్తుందని చెప్పొచ్చు. సో చూడండి, మనకి టోక్యో ఆర్గనైజేషన్ ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క సంస్థలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు తరచూ కూడా వార్తల్లో నిలుస్తున్నాయి. ఏవైతే తరచూ వార్తల్లో నిలుస్తున్నాయో ఇక జపాన్ దేశానికి సంబంధించి కావచ్చు, దేశాలకు సంబంధించి కావచ్చు, అండ్ అదేవిధంగా సంస్థలకు సంబంధించి కావచ్చు, స్పోర్ట్స్‌కి సంబంధించి కావచ్చు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇది మనకి ఈ రోజు వార్తల ఫస్ట్ టాపిక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే రాష్ట్రాలకు సంబంధించి. సో చూడండి, మనకొచ్చేసరికి ఈ రోజున ఒక రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలవడం జరిగింది. సో ఏంటి యొక్క రాష్ట్రం అంటే ముఖ్యంగా చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకి త్వరలోనే ఇళ్లకు సుముహూర్తం అని చెప్పి ఒక అంశం మనకి వార్తలు నిలవుంది. సో చూడండి, మనకి మూడో ఆప్షన్ కింద కోరుకున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి విజయవాడ, విశాఖ, తిరుపతికి కేంద్రం నుంచి వాటర్ ప్లస్ నగరాల సర్టిఫికేట్లు, మురుగునీరు, వ్యర్థపు జలాల శుద్ధితో మనకి నిర్దేశిత ప్రమాణాలు పాటించేందుకు ఎంపిక అని చెప్పి ఒక అంశం. సో త్వరలోనే మనకి ఈ యొక్క ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సో టోటల్‌గా తీసుకుంటే ఇళ్ల నిర్మాణ పనులను అక్టోబర్ 25వ తేదీ నుంచి ప్రారంభించాలని మన యొక్క సీఎం గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. ఈలోగా అందుకు అవసరమైనటువంటి సన్నాహాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించడం అయితే జరిగింది. సో చూడండి, ఎవరైతే కొత్తగా కూడా అర్హులైనటువంటి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్ అని చెప్పి చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏబీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీథింగ్ కూడా మనకి ఏవైతే వార్తలు నిలుస్తున్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతి అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఈ రోజున తీసుకుంటే ఇళ్లకు సుముహూర్తం అని చెప్పి ఒక అంశం మనకి అక్టోబర్ 25థ్ నుంచి మనకి ప్రారంభించనున్నారు అని చెప్పి చెప్పవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే మనకి త్వరలోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఒక జాబ్ మేళా అనేది నిర్వహించబోతున్నారు. సో జాబ్ మేళా అంటే మనకి మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క అంశాలకు సంబంధించి సచివాలయం జాబ్స్ అనేది సో అప్డేటెడ్ నోటిఫికేషన్ అనేది త్వరలో రానుంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. సో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ఈ సిలబస్ ఏముంటుంది, ప్యాటర్న్ ఏముంటుంది, దీనికి సంబంధించి ఒక వీడియో అయితే మీ కొరకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ దీనికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్‌ని కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్‌గా కాన్సెప్ట్‌లోకి వచ్చేసి ఈ రోజున ఇళ్లకు సుముహూర్తం అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ఈ విధమైనటువంటి అంశంతోటి వార్తలు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ టాపిక్. లక్ష్యం 6,00,000 కోట్ల రూపాయలు అని చెప్పి ఈ రోజున మన యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారైనటువంటి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. ఏంటి అంటే మనకి జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ ఎన్ఎంసీ అని చెప్పి చెప్తాం కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ప్యాసింజర్ రైలు మొదలగునవి, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, రహదారులు, స్టేడియంలు ఇలా పలు మౌలిక రంగాల్లో అసెట్స్ రిలీజులు ఇవ్వాలని చెప్పి ఒక తదితరమైనటువంటి మానిటైజ్‌ని తీసుకురావడం అయితే జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నిర్మలా సీతారామన్ గారు మనకి యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి వీరు అనేకమైనటువంటి అంశాలతోటి మనకి ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్నాయి. బడ్జెట్‌కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏదైనా సరే భారతదేశంలో మనకి వీరికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే వీరి యొక్క క్లియర్ కట్ ఐడియాను, ఆలోచన విధానాలను అండ్ అదేవిధంగా వీరు తీసుకొచ్చినటువంటి పథకాల గురించి కావచ్చు, వీరు ప్రవేశపెట్టినటువంటి యొక్క బడ్జెట్ గురించి కావచ్చు, క్లియర్ కట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వాటన్నిటి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. త్వరలోనే మన బడ్జెట్‌కి సంబంధించి ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో చూడండి, ఇప్పటికే పూర్తయి నిరుపయోగంగా పడి ఉన్నవి లేదా పూర్తి స్థాయిలో వినియోగంగా లేనివి, పూర్తి స్థాయిలో విలువలను అందించలేకపోతున్నటువంటి బ్రౌన్ ఫీల్డ్ ఇన్ఫ్రా అసిస్టెట్స్‌కి మాత్రమే ఎన్ఎంపీ పరిమితం. ఇందులో యాజమాన్య హక్కులు లేదా స్థలం బదలాయింపులు ఉండవు అని చెప్పి వీరు ఈ రోజున వెలువరించడం అయితే జరిగింది. సో సుమారుగా రహదారుల కోసం మొత్తంగా 1,60,00,000 రూపాయలు అండ్ అదే విధంగా తీసుకుంటే మనకి సుమారుగా రైల్వేస్ మానిటైజేషన్ కోసం 1,52,496 రూపాయలను ఖర్చు చేయనున్నారని చెప్పి ఈ రోజున మనకి నిర్మలా సీతారామన్ గారు వెలువరించారు. ప్రైవేట్ రంగం పాలు పంచుకునేందుకు అవకాశం కల్పించడం ద్వారా ఆయా ఆస్తుల నుంచి మరింత విలువను రాబట్టడానికి వీలవుతుందని, అలాగే మానిటైజేషన్ ద్వారా వచ్చినటువంటి నిధులను మనకి మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడుతుందని చెప్పి ఈ రోజున మన యొక్క విద్యాశాఖ మంత్రి గారు వీరిని వెలువరించడం అయితే జరిగింది. సో చూడండి, ఆర్థిక శాఖ మంత్రి గారు మెయిన్‌గా చూడండి, ఇది మనకి ఈ రోజు వార్తల నుంచి ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌కి సంబంధించినటువంటి అంశాలు. చూడండి గైస్, ఏవైతే తరచూ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, వివిధ రకాలైనటువంటి అంశాలు వార్తలు నిలుస్తున్నాయో అటువంటి అంశాల పట్ల, అటువంటి కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇది మనకి ఈ రోజు వార్తల నుంచి ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్. నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ హెడ్‌లైన్ ఏంటి అంటే మనకి త్వరలోనే థర్డ్ వేవ్ అని చెప్పి మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వార్తలు వచ్చింది. సో ఏంటి మనకి చూడండి, మనకొచ్చేసరికి ఈ యొక్క అంశానికి సంబంధించి ఎవరు కూడా భయాందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. కేవలం చూడండి, మనకి సెప్టెంబర్, అక్టోబర్ మధ్య పంజాబ్ విస్తరణున్నటువంటి కోవిడ్-19 మహమ్మారి నిత్యం 8 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం.
ఎన్ఐడిఎం ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ వెల్లడి, ప్రధాన కార్యాలయానికే నివేదిక. సో చూడండి, మనకి థర్డ్ వేవ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్‌లో వినూత్నంగా తమ యొక్క విలువలను కనపరచండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్‌లో పాల్గొనండి. ఈ విధంగా తీసుకుంటే మనల్ని, మన కుటుంబాల్ని, మన దేశాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని కూడా కాపాడగలిగేటువంటి ఒక సువర్ణ అవకాశం. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి, వ్యాక్సినేషన్ అనేది మనకి మన యొక్క జీవితాల్ని అండ్ మన వల్ల ఇతర జీవితాలు నాశనం కాకుండా కూడా కాపాడేటువంటి ఒక వినూత్నమైనటువంటి అవకాశం. అండ్ అదే విధంగా తీసుకుంటే కేవలం ఈ యొక్క వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే ఈ యొక్క కోవిడ్‌ని మనం ఎదుర్కోగలం. ఈ యొక్క కరోనాని దేశం నుంచి పారద్రోలగలం. సో దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ దాదాపు ముగిసిపోయి మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కొంత నెమ్మదించినప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల మధ్య ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం కనిపిస్తుందని వెల్లడించారు. థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించాలంటే కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని, సాధ్యమైనంత ఎక్కువ మందికి త్వరగా టీకా ఇవ్వాలని చెప్పి సూచించింది. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఒక సంస్థకు సంబంధించి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణ సంస్థ అని చెప్పి చెప్తాం. ఏర్పాటు చేసినటువంటి నిపుణుల కమిటీ తాజాగా తన నివేదికను ప్రధానమంత్రి గారి కార్యాలయానికి మనకి పీఎంఓ సమర్పించింది. మూడో వేవ్ పెద్దలకు ఉన్నట్లే చిన్నారులకు సైతం కరోనా ముప్పు ఉంటుందని తెలిపింది. భారీ సంఖ్యలో పిల్లలు వైరస్ బారిన పడితే చికిత్స అందించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా హెచ్చరించడం అయితే జరిగింది. సో కొత్తగా వేరియంట్ల ముప్పు, జనాభాలో 67% మందితో కరోనాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఇంజెక్షన్స్ లేదా వ్యాక్సినేషన్ ద్వారా యాంటీబాడీలను పెరిగితే థర్డ్ వేవ్‌ని మనకి ఒక హెడ్ కమ్యూనిటీని వివరించడం అనే విధంగా వీటిని తొలగించవచ్చు అని చెప్పి భారత్‌లో ఇప్పటిదాకా తీసుకుంటే 7.6% మందికే పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ జరిగిందని నిపుణుల కమిటీ తెలిపింది. వ్యాక్సినేషన్ వేగం పెంచకపోతే థర్డ్ వేవ్‌లో నిత్యం 6 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలను కొట్టిపారవేయలేమని చెప్పి తేల్చి చెప్పింది. మనకి మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం పట్ల వినూత్నమైనటువంటి ఒక అంశాన్ని వెలువరించారు. సో ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల ఒక ఐడియాను కలిగి ఉండండి. అండ్ ఈ విధంగా మాత్రమే మన యొక్క కరోనాని ఎదుర్కోగలం. మన దేశాన్ని, మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోగలం. సో ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగి ఉండండి. అండ్ మెయిన్‌గా తీసుకుంటే దీనికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఐడియాని మీరు కలిగి ఉండడం అనేది మన కుటుంబాలకి, మన జీవితాలకు కూడా చాలా అవసరకరంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్‌లో ముందస్తు జాగ్రత్తను పాటించి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినూత్నంగా పాల్గొనండి. సో ఇది మనకి ఈ రోజు వార్తల్లో ఇచ్చినటువంటి థర్డ్ వేవ్‌కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ తాలిబాన్‌లకు ఎదురు దెబ్బ. మరొక కీలకమైనటువంటి అంశం. ఇటీవల కాలంలో 10 డేస్ బ్యాక్ నుంచి చూస్తున్నటువంటి యొక్క తాలిబాన్‌లకు సంబంధించి ఫజర్ రిజియాన్ తిరుగుబాటుదారులతో ఘర్షణ, 50 మందికి పైగా ముష్కరుల హతలు అండ్ మృత్యుల్లో బను జిల్లా తాలిబాన్ అధినేత. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పంజిషీర్‌ను చుట్టుముట్టినటువంటి తాలిబాన్లు ప్రతిఘటిస్తున్నటువంటి పంజిషీర్ ప్రజలు. సో ఆఫ్ఘనిస్తాన్‌లో 20 సంవత్సరాల తర్వాత మళ్లీ జెండా పాతినటువంటి తాలిబాన్ ముష్కరులు. స్వదేశంలో గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. దేశంలో మరోసారి వారి పెత్తనాన్ని ప్రవర్తించేందుకు గాను స్థానిక తిరుగుబాటుదారులు తుపాకుల చేతబూని మనకి గర్జిస్తున్నారని చెప్పి చెప్పవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్కడైతే మనం ఎదురు తిరగకుండా నిలబడి ఉంటామో అక్కడ మాత్రమే మనపై ఈ యొక్క విరుచుకుబాటుదారులు ఎదురుపడతారని చెప్పి సో ప్రజలు ఒక కీలకమైనటువంటి అంశంతోటి వారు ఎదురు తిరగడం అయితే జరిగింది. సో చూడండి, ఈ విధంగా మనకి ఒక ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి చూస్తే ఈ రోజున తాలిబాన్లకు ఎదురు దెబ్బ అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం వార్తలొచ్చింది. సో ఏవైతే మనకి ముఖ్యంగా చూడండి, ఇటీవల కాలంలో మనకి ఈ యొక్క తాలిబాన్ దేశానికి, ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించి తాలిబాన్ల రాక అని చెప్పి చూసాం. అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నో అంశాలు, ఎందరో మంది యొక్క ప్రాణాలకు సైతం కూడా తెగిస్తున్నారు. అండ్ అదే విధంగా తీసుకుంటే అమాయక ప్రజలు ఎందరో మరణిస్తున్నారు. సో ఈ విధంగా తీసుకుంటే ఈ రోజున వారికి ఎదురు దెబ్బ అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశంతోటి వార్తలు నిలవడం అయితే జరిగింది. చూడండి గైస్, ఏవైతే అంశాలు మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయో, వివిధ అంశాలతోటి, వివిధ కార్యక్రమాలతోటి అటువంటి అంశాల పట్ల, అటువంటి కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరచండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి తాలిబాన్లకు సంబంధించినటువంటి ఎదురు దెబ్బ అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం. సో దీనికి సంబంధించి యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి చెప్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనే కాదు, మన దేశంలోని అత్యున్నతమైనటువంటి ఎగ్జామ్ అని చెప్పి చెప్పొచ్చు. సో అటువంటి సివిల్ సర్వీసెస్‌కి సంబంధించి ఉచిత శిక్షణ కార్యక్రమానికి సంబంధించి సెప్టెంబర్ 27వ తారీఖున ఒక పరీక్షను నిర్వహించనున్నామని చెప్పి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల అభ్యర్థులకు ఎంపికకు సెప్టెంబర్ 27న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఏపీ స్టడీ సర్కిట్ సంచాలకులు ఉషురుపాటి వెంకటేశ్వర్లు గారు సోమవారం తెలిపారు. ఏపీలో 150 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేలా ఫ్రీ క్వాలిఫైయింగ్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పి ఇందుకోసం ఏడాదికి 6 లక్షల లోపు ఆదాయం కలిగిన అభ్యర్థులు ఈ నెల 28 నుంచి
సెప్టెంబర్ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. సో దీనికి సంబంధించి మనకి ఒక వెబ్‌సైట్‌ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో చూడండి గైస్, ఏవైతే అంశాలు ఈ యొక్క యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ మనకి మెయిన్‌గా తీసుకుంటే భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి ఒక ఎగ్జామ్ అని చెప్పి చేత అటువంటి ఎగ్జామ్‌కి సంబంధించి ప్రతీదీ కూడా ఏవైతే వార్తల్లో నిలుస్తున్నాయో, ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో వీటన్నిటి పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక సివిల్ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ, దీనికి సంబంధించి ఒక ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయనున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులు కూడా ప్రారంభం కానున్నాయని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశం. ఇది మనకి ఈ రోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ హెడ్‌లైన్స్. సో ఏవైతే మనకి ఇంపార్టెంట్ హెడ్‌లైన్స్ అని చెప్పి మనం చూస్తున్నామో అటువంటి హెడ్‌లైన్స్‌కి సంబంధించి ఒక నోట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో వాటి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండండి. అండ్ అదే విధంగా తీసుకుంటే దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఐడియాని కూడా మీరు కలిగి ఉండండి. సో ఇది మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించి. ఇవే కాకుండా మన ఛానెల్‌లో మరెన్నో నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, యాప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు, ఎన్నో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపైన ప్రతిరోజు కూడా మనకి ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో మన యొక్క ప్రతీదీ కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ వీడియోస్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ మనకి యొక్క కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి కావచ్చు, న్యూస్ పేపర్స్‌కి సంబంధించి కావచ్చు, ఎవ్రీథింగ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ వీడియోస్ కానీ, ఈ యొక్క టెలిగ్రామ్ పీడిఎఫ్స్ కూడా అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ మా వీడియోస్ కానీ, మా యొక్క డైలీ అప్డేట్స్ కావచ్చు, మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కావచ్చు, అన్నీ కూడా మన యొక్క ఛానెల్‌లో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి యొక్క అంశానికి సంబంధించి. ఎవరైనా సరే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంట్రెస్టింగ్ కానీ ఉంటే. సో వాళ్ళందరికీ కూడా మా యొక్క ప్రతి డైలీ అప్డేట్స్ అండ్ ప్రతి ఈవెంట్స్ కూడా మీరు పొందడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. జై హింద్.